దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన వారమంతయు కూడా ప్రభు మనందరినీ కూడా సంరక్షించి కాచి కాపాడి తన యొక్క అదృశ్యమైన హస్తకాపుల కింద మనల్ని భద్రపరిచి మనందరికీ అనుగ్రహిస్తున్నటువంటి ఆరోగ్యము కొరకు, క్షేమము కొరకు, భద్రత కొరకు దేవాతి దేవుడికి మా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. మీ అందరి కొరకు మేమందరం కూడా అనుదినము కూడా ప్రార్థిస్తుంటున్నాము. దేవుని యొక్క ఆశీర్వాదం మీకు మెండుగా కలగాలని, ఈ భయంకరమైనటువంటి విపత్కర దినములలో దేవుని యొక్క ఉచితమైనటువంటి కాపుదల భద్రతలు మీరందరూ కూడా ముందు కొనసాగాలని, ఆధ్యాత్మికంగా మీరు వర్ధిల్లాలని మేము ఎంతగానో ప్రభును స్తుతిస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, మనమందరము కలిసి దేవుని సముఖములో, ఆయన సన్నిధానములో మనమందరం కూడా ఆరాధించబోచుండగా దేవుని ప్రత్యక్షమైనటువంటి సన్నిధిని మనం అందరం కూడా అనుభవించి దేవుని యొక్క నిత్యమైనటువంటి ఆశీర్వాదాలు మనమందరం కూడా పొందుకోవాలని ఆశతో దేవుడు ఇచ్చినటువంటి మంచి టెక్నాలజీని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి దీన్ని ఆపరేట్ చేస్తున్న వారికి దేవుడు తగినటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మేలుకరమైన దేవుని ఆశీర్వాదములు, తన ఆత్మీయ దీవెనలు ప్రభు కలగచాలని ఆశిస్తూ మనమందరం ఆరాధించబోతుండగా మనమందరం కూడా మన మనసులను, మన ప్రాణాత్మ దేహాలను సిద్ధపరచుకొని మనమందరం కూడా దేవుడు మన స్తుతిని అంగీకరించి మన ఆరాధనను గైకొని మనం ప్రత్యేకంగా ఆశీర్వదించినట్టుగా ప్రార్థన పూర్వకంగా ఉందాం. తలలో ఉంచండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తి కలిగిన మా పరలోకపు దేవా, నీ ఘనమైన పాదములకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఇమ్మానుయేలు దేవా, ఇహ పరములకు రాజా, నేను సన్నుతించి కీర్తించే ధన్యతను మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. పూజనీయుడమైన మా ప్రభువా, ఇదిగో తన అందరూ కలిసి నేను ఆరాధించబోతుండగా, స్తుతించబోతుండగా నీ యొక్క సన్నిధిని మా మధ్య కృమ్మరించి ప్రభువా, మా ఆరాధనను స్వీకరించి మా స్తుతులు గైకొనమని మీ సన్నిధానములో ప్రభువా నీ నామానికి ప్రార్థన చేస్తుంటున్నాం. దయగల యేసయ్య, నీకు స్తోత్రాలు. మీ దాసు నిలబడి మాట్లాడబోతుండగా పరిశుద్ధాత్మిక అభిషేకంతో నింపి నీ శిలువ మాటను మరుగు చేసి మా అందరితో మాట్లాడి మీరే కేవలము ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకొనుమని యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. Within your mighty hand, when the oceans rise and thunders roar, I will soar with you above the storm. Father, you are king over the world. I will be still and know you are God. Find rest, my soul, in Christ alone. No haste past, in quietness and pride. When the oceans rise and thunders roar, I will soar with you above the storm. Father, you are king over the floor, and I will be still, know you are God. When the ocean rise and thunders roar, I will soar with you above the storm. Father, you are king over the floor. I will be still, know you are God. And I will be still, know you are God.
is to know you, my God. And there is no one like our God. And there is no one like our God. Greater things have yet to come. Greater things are still to be done, and they sing it. Greater things have yet to come. Greater things are still to be done, and they sing it. Lift it up. Sing. Greater things have yet to come. Greater things are still to be done, and they sing it. I believe. Greater things have yet to come. Greater things still to be done, and they sing it. ఆయన మనతో ఉంటే మనకు చాలు, నీవుంటే నాకు చాలు యేసయ్యా అని కీర్తన కలిసి పాడుతూ ప్రభువును గణపరుచుకుందాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. అందరూ కలిసి పాడదామా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. స్తోత్రం. ఎన్ని బాధలు వచ్చినప్పటికీ, ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ, ఎంత కష్టం వచ్చినా నిష్ఠూరం వచ్చినా కూడా మన విడువని యేసయ్య అనుకుంటే చాలు. ఆయన మనమందరం కలిసి ఆరాధన చేద్దాం. స్తోత్రం. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత
ఆయనలో ఏది కూడా అసాధ్యము కానిది. ఆయన కృపతో మనకేమీ కూడా దీనిని కూడా మనం సమముగా పూడ్చలేము కనుక ఆయన నామమున ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపలో నాకేమియో కాలిల సమానము. నీకు ఇలలో ఏదియో లేదు అసాధ్యము, నీదు కృపతో నాకేదియో కాలిల సమానము. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసు నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ మాట చాలయ్యా, అందరూ కలిసి పాడదామా? చూపు చాలయ్యా, అవును తండ్రి. నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసు నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికి కూడా శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి ఇంతవరకు ఈ మాసపు ఆఖరి పునరుద్ధానం వరకు కూడా ప్రభువారు మనలందరూ కూడా తన యొక్క రెక్కల కింద భద్రపరిచి రాక్ సంఘంలో ఉన్నటువంటి అన్ని కుటుంబాలు దేవుని యొక్క కాపుదల కింద ఉంటున్న విధానాన్ని బట్టి ప్రభుని ఎంతో గణపరుస్తూ ఉన్నాం. మరి ప్రాముఖ్యంగా ఈ సమయంలో మీరందరూ కూడా మరి మన యొక్క సంఘ వార్షికోత్సవాల కొరకు సిద్ధపడుతూ ఉన్నారని మేమందరం కూడా ఎంతో సంతోషంగా విశ్వసిస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా మరి ఆగస్టు 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు ఉదయకాలము 5 గంటల నుండి 6 గంటల వరకు కూడా మన 42వ వార్షికోత్సవం నిమిత్తమై మీ గృహాల్లో మీ కుటుంబాలతో కూడా కలిసి 1 గంట సేపు ఈ యొక్క సభల ఆశీర్వాదం కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా సంఘమును దేవుడు ఆశీర్వదించి ఆగస్టు మాసము 14వ తేదీ 15వ తేదీ 16వ తేదీ సాయంకాలము 6 గంటల నుండి మరి రాత్రి 9:30 గంటల వరకు ప్రతిరోజు రాత్రి ఈ ప్రత్యేకమైనటువంటి వార్షికోత్సవాలు జరిపించుకోబోతున్నాం. జూమ్ మీటింగ్ ద్వారా అనేక మంది వందలాది కుటుంబాలు కలిసి ప్రభుని స్తుతించి ఆరాధించబోతున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఇప్పటి నుండే సిద్ధపడండి. మీకు తెలిసిన వారందరికీ కూడా మన యొక్క సభల యొక్క ప్రత్యేకమైనటువంటి జూమ్ ద్వారా జరుగుతున్నటువంటి సభల సమాచారము తెలియచేయాలని కూడా ప్రభుపేట తెలియజేస్తున్నాం. అద్భుతమైనటువంటి దైవజనులు వర్తమానాలు అందించబోతూ ఉన్నారు. మన ఆత్మీయ తల్లిదండ్రులు, బిషప్ తల్లిదండ్రులతో పాటు మన యొక్క సీనియర్ సంఘ కాపర్లు రెవరెండ్ దీవెన కుమారయ్య గారు, అమ్మగారు, అదేవిధంగా మరి ప్రత్యేకంగా రెవరెండ్ ఎడ్వర్డ్ విలియమ్స్ గారు, అదేవిధంగా దైవజనులు రెవరెండ్ జెఫన్యా శాస్త్రి గారు, ఇలాంటి గొప్ప గొప్ప దైవ సేవకులు వర్తమానాలు అందించబోతూ ఉన్నారు. గొప్ప స్తుతి ఆరాధన దేవుని యొక్క సన్నిధిలో జరగబోతూ ఉంది. కాబట్టి ప్రియులారా, మీరందరూ ఎంతో సంతోషంగా సభల కొరకు మన యొక్క 42వ వార్షికోత్సవం కొరకు ఎదురు చూడాలని కూడా ప్రభుపేట తెలియజేస్తూ ఉన్నాం.
మరి సంఘంలో సండే స్కూల్ ద్వారా జరుగుతున్న పరిచర్యలను బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ఆదివారం ఉదయము 9 గంటల నుండి 10 గంటల వరకు జూమ్ మీటింగ్ ద్వారా అనేక మంది చిన్న బిడ్డలు మరి చక్కని పాఠాలు నేర్పించడం జరుగుతుంది కనుక మీ బిడ్డలు మీరు ప్రోత్సహించి ఆ జూమ్లో కనెక్ట్ అయ్యేటట్లుగా మీరు చూడాలని కూడా కోరుతూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యము ద్వారా మనమందరం కూడా ఈ సమయంలో బలపరచబడదాం. దేవుని వర్తమానము మనందరినీ కూడా ఎంతో ఆదరించేదిగా ఉంటుంది కనుక రాక్సంగ సీనియర్ సంఘ కాపర్లు రెవరెండ్ దీవెన్ కుమారయ్య గారు వచ్చి ఈ సమయంలో దైవవర్తమానం అందించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యంలోనికి వెళదాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తిని గురించి మీతో నేను మాట్లాడబోతా ఉన్నాను. ఆ వ్యక్తి పేరు యోనాతాను. యోనాతాను యొక్క చరిత్ర చాలా విచిత్రంగా ఉంటుంది. యోనాతాను ఎవరయ్యా అనంటే సౌలు రాజు యొక్క జ్యేష్ఠ కుమారుడైన, కాబట్టి ఆ సౌలు రాజు కుమారుడైనటువంటి యోనాతానుతో పాటు ఇంకొక ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. వారి పేరు ఏంటంటే మెల్కిషువా, అలాగే అబీనాదాబు. ఈ ముగ్గురు కూడా రాజు అయినటువంటి సొలొమోను కుమారులు సంతానం. దేవుని బిడ్డలారా, ఈ యోనాతాను గురించి నేను చదివినప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి దేవుని యొక్క ప్రజలముగా భక్తి విశ్వాసములు కలిగి దేవుని యొక్క సేవ చేస్తున్నటువంటి వారుగా, దేవుని యొక్క ప్రజలుగా, విశ్వాసులముగా అనేకమైనటువంటి లెసన్స్ ఈ చరిత్రలో నుండి నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ ఇస్తా ఉన్నాడు. దైవజనంగా మందికనే చెప్తున్నాను, యోనాతాను చాలా అద్భుతమైనటువంటి చరిత్ర. కరెక్టే, చాలా విచిత్రంగా కనబడుతుంది, చాలా వింతగా కనబడుతుంది, అదే సమయంలో విషాదంగా కూడా కనబడుతుంది. దయచేసి జాగ్రత్తగా మీరు గమనించాలా. ఈ యోనాతాను ఫిలిస్తీన్ల చేతిలో అతని యొక్క కుటుంబం అనగా సౌలు రాజు మొదలుకొని ఈ ముగ్గురు బ్రదర్స్ వీరందరూ కూడా ఒక్క దినమందే వారు హతము చేయబడినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. గిల్బోవ అనేటువంటి పర్వతం మీద ఉన్నప్పుడు వారు ఆ ఫిలిస్తీయుల యుద్ధంలో వారు చనిపోయినట్లుగా, హతులైనట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. అంతవరకు బాగానే ఉంది అలా చెప్తే, కానీ ఆ తర్వాత ఇంకొక మాట కూడా వాక్యంలో రాస్తాడు. ఆయన ఏమంటాడో తెలుసా? ఈ సౌలు రాజును అతడు హతము చేసిన తర్వాత ఆ సౌలు తలను ఫిలిస్తీన్లు ఛేదించారని ఆ వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, అతని మొండెమును తీసుకుని వచ్చి బెత్సాను పట్టణపు గోడకు తగిలించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎవరండి సౌలు? ఎవరండి యోనాతాను? ఎవరండి కుటుంబము? దేవుని ప్రజలండి వారు. యోనాతాను దేవుని బిడ్డ, దేవుని గురించి తెలిసినటువంటి వాడు, అనగా దేవునిని ఎరిగినటువంటి వాడు. రాజు అయినటువంటి సౌలున్నాడే, సాక్షాత్తు దేవుడే ఇశ్రాయేలు జనాంగము మీద రాజుగా నిలబెట్టాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యోనాతాను యొక్క చరిత్ర కనుక మనం చూస్తే, యోనాతాను అన్న వెంటనే మనకి జ్ఞాపకం రావాల్సింది ఏంటంటే దావీదు యోనాతాను వీరిద్దరిని గురించినటువంటి చరిత్రలోనికి మిమ్మల్ని నేను తీసుకుని వెళుతున్నాను. యోనాతాను దావీదును చాలా ఎక్కువగా ప్రేమించిన వాడు అని బైబిల్లో మనం చూస్తాం. దావీదుకు ప్రాణ స్నేహితుడు అని చెప్పబడుతున్నటువంటి యోనాతాను. అయితే దేవుని బిడ్డలారా, ఇంత భయంకరమైనటువంటి మరణము యోనాతాను మాత్రమే కాదు, అతని కుటుంబము యావత్తు కూడా ఆ విధంగా హతులవ్వడానికి గల కారణం ఏంటి? దయచేసి గమనించాలి. కాబట్టి దీని వెనుక ఉన్నటువంటి చరిత్ర మనం కొద్దిగా ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, యోనాతాను గురించి వ్రాయబడినటువంటి కొన్ని మాటలు ఏంటంటే, యోనాతాను యుద్ధశూరుడని, ఒంటరిగా ఒక రోజున ఆయుధాలను తీసుకుని వెళ్ళి ఫిలిస్తీన్లను ఆయన హతమార్చి చంపి పడేశాడని కూడా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఆ సన్నివేశం గురించి మనం చదువుతాం. అంటే యోనాతాను యుద్ధ వీరుడు అనమాట, ఆయన శూరుడు అనమాట. ఒక్కడు ఒంటరిగా వెళ్ళి చాలామంది ఫిలిస్తీన్ని చంపినటువంటి చరిత్ర కలిగినటువంటి వాడనమాట. ఆ రోజున దేవుడు యోనాతాను ద్వారా ఇశ్రాయేలు జనాంగానికి గొప్ప రక్షణ లేకపోతే విజయాన్ని కలగజేసినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి యోనాతాను అని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చదువుతా ఉన్నాం. దేవుని యొక్క శక్తి మీద ఆధారపడినటువంటి వాడు యోనాతాను అండి. దేవుని శక్తి మీద ఆధారపడిన వాడు, దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడు, దేవునిని ఎరిగినవాడు అని ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మొదటి సమూయేలు గ్రంథం 14వ అధ్యాయంలో మనం చూస్తాం. రైట్, ఇప్పుడు అదే మొదటి సమూయేలు గ్రంథం
17వ అధ్యాయంలోనికి వచ్చేటప్పటికి మరలా ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు జనాంగం మీదకి దండెత్తి వస్తూ ఉన్నారు. ఈ ఫిలిస్తీన్లందరూ కూడా ఆ తట్టు పర్వతము మీదను, అలాగే ఇశ్రాయేలు జనాంగం అందరూ కూడా మరొక తట్టు పర్వతము మీదను వారు ఉండగా, వారి మధ్యలో ఉన్నటువంటి ఏలా అనేటువంటి లోయ ఒకటి ఉంది. ఆ లోయ ఉందని అక్కడ వారిద్దరు కూడా ఈ 2 పర్వతముల మీద ఉండి వారు యుద్ధానికి సన్నద్ధులుగా ఉన్నారు అనేటువంటి విషయం ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మొదటి సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆ సమయంలో ఫిలిస్తీన్ల పక్షంగా గాతు వాడైనటువంటి గొల్యాతు అని బైబిల్లో ఉంటుంది ఆయన గురించి. ఆయన వచ్చాడు, ఇశ్రాయేలు జనాంగాన్ని బెదిరించడం ప్రారంభించాడు, భయంకరంగా తిడతా ఉన్నాడు. ఎవడైనా సరే దమ్మున్నవాడు బయటికి రావాలా అనే రీతిగా ఆయన మాట్లాడడం ప్రారంభించాడు. దేవుని బిడ్డరా, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ సన్నివేశం అక్కడ కనపడుతుంది. దాదాపు 40 దినాల పాటు అండి, దాదాపు 40 రోజుల పాటు ఇశ్రాయేలులను భయభ్రాంతులుగా చేస్తున్నటువంటి గొల్యాతు. ఆ తర్వాత దేవుని బిడ్డలారా, ఆ చరిత్ర కనుక మనం చూస్తే సౌలు రాజున్నాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి రాజే ఆయన. కానీ ఆ సౌలు కుటుంబంలో ఇశ్రాయేలులను రక్షించగలిగినటువంటి ధీరుడు, ఏమండి, ఇశ్రాయేలుల పక్షంగా యుద్ధం చేసేటువంటి వాడు ఒక్కడు కూడా లేనటువంటి సందర్భం, అది ఒక్కడు కూడా లేనటువంటి సందర్భం. అటువంటి సమయంలో యూదా గోత్రికుడు యెషయ కుమారుడైనటువంటి దావీదు అనేటువంటి యవనస్తుడు బయటకు వస్తున్నాడు. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పాలా. ఎవరండి దావీదు? బైబిల్లో ఆయన గురించి వ్రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆయన గొర్రెల కాపరంట, ఆయన ఎర్రని వాడంట, అతని యొక్క ముఖ రూపము చాలా సుందరమైంది అని దావీదుని గురించి వ్రాయబడి ఉన్నాయి. దావీదు యుద్ధ రంగంలోనికి వచ్చాడండి. వచ్చి అడుగుతా ఉన్నాడు, ఏంటండి ఈ గోలేంటి, ఇంత జనం ఏంటి, సైన్యం ఏంటి, ఏం జరుగుతుంది ఇక్కడ? దావీదా, నీకు తెలీదా ఏం జరుగుతుందో? నేను ఇప్పుడే గొర్రెలను కాసుకుని వచ్చానండి, నాకేం తెలియదు, నాకు పొలంలో నుండి వచ్చా. అప్పుడు అక్కడ ఉన్నటువంటి విషయాలని దావీదుకి తెలియజేస్తున్నప్పుడు దావీదు యుద్ధం చేయడానికి ఆయన సిద్ధమవుతా ఉన్నాడు. దేవుని బిడ్డలరా, ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ ధైర్యం ఆయనకి? ఒక యవనుడైనటువంటి దావీదు అక్కడ నిలబడ్డాడు, భయంకరమైనటువంటి రూపము కలిగినటువంటి గొల్యాతు ముందు నిలబడుతున్నాడు. దయచేసి గమనించాలా, దేవుని యొక్క హస్తము దావీదుకు తోడై ఉండెను. బైబిల్లో దావీదు యొక్క చరిత్ర కనుక మీరు చూస్తే అనేక సందర్భాల్లో దావీదు ఏమి చేసినా కూడా అతనికి దేవుడు జయమివ్వడానికి, ఆ సందర్భంలో అంత దమ్ము ధైర్యము దావీదుకు రావడానికి వారందరి మధ్యలో ముందుకు వచ్చి ఆ గొల్యాతుతో నేను యుద్ధం చేస్తాను అని రాజు అయినటువంటి సౌలుతో ఆయన చెప్పడానికి గల కారణం ఏంటయ్యానంటే, దేవుని యొక్క హస్తము, దేవుని ఆత్మ దావీదునకు తోడై ఉండెను గనుక. స్తోత్రం చెప్పండి అందరూ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పటికీ కూడా నువ్వు కంగారు పడవలసినటువంటి పని లేదు. ఈ రోజున నీ కుటుంబము, నీ పరిస్థితి ఎలాంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు గుండా వెళుతున్నప్పటికీ కూడా దేవుని యొక్క హస్తము నీ మీద ఉంటే, దేవుని యొక్క ఆత్మ నీ మీద ఉంటే దేవుడు నీకు జయమిస్తాడే తప్ప దేవుడు నిన్ను ఓడిపోయే వ్యక్తిగా చేయడు. నమ్మితే గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భయపడక్కర్లే. సాతానుడు ఏదేదో చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు, సాతానుడు నెగిటివ్ ఆలోచనలు చెప్తూ ఉంటాడు. కానీ యేసు నామములో ఆ సాతానుడు దుష్టుని పారద్రోలాలి. ఆమేన్. నీ నోట యేసును గురించినటువంటి మాట ఉంటే చాలు, యేసును నువ్వు స్తుతించగలిగితే చాలు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రీతిగా ఆయన యుద్ధ రంగానికి వచ్చాడు. యెహోవా అతనికి తోడై ఉన్నాడు, ఆయన ఆత్మ ఆయన మీద ఉన్నది. అతడు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి విషయంలో దేవుడు ఆయనకి జయం అనుగ్రహిస్తూ వచ్చాడు. ఈ రీతిగా ఆయన చరిత్ర బైబిల్లో వారు రాస్తూ ఉండగా దావీదు ఏలా లోయలోనికి వచ్చి గొల్యాతు ముందు నిలబడుతున్నాడు. ఈ రీతిగా గొల్యాతుతో దావీదు తలపడినటువంటి ఆ ఒడిసెలతో ఆయన కొట్టినటువంటి ఆ యొక్క యుద్ధం, ఆ యొక్క సందర్భం, ఇదంతా కూడా ఒక ప్రక్కన యోనాతాను ఉండి తదేక దృష్టితో దావీదు వైపు ఆయన చూస్తా ఉన్నాడంట. ఎప్పుడైతే ఇంత ధైర్యముగా, ఎక్కడి నుంచి వచ్చింది యవనస్తునికి ఇంత ధైర్యముగా వచ్చి యుద్ధ రంగంలో ఎవ్వరు కూడా ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నవాడు ఒక్కడు కూడా, ఆ సౌలు కుటుంబంలో ఉన్నటువంటి వాడు ఒక్కడు కూడా రాకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో వారి కోసం తన ప్రాణాలకు కూడా తెగించి పోరాడినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి దావీదు. ఆయనను చూసినప్పుడు యోనాతాను మనసు కరిగిపోయింది, మనసు ఆయన ప్రేమతో పెనవేసుకొని పోయింది. ఆ రీతిగా
ఆ లోయలో దావీదు గొల్యాతును జయించినటువంటి దృశ్యాన్ని యోనాతాను తదేక దృష్టితో ఆయన చూస్తూ ఉన్నాడని, ఆయన యొక్క ధైర్యము ముందు ఏది కూడా నిలబడలేదని యోనాతాను గ్రహించి, దేవుని బిడ్డలారా, దావీదు పరాక్రమము కలిగినటువంటి వ్యక్తి. ఈ రోజున ఏదో యవనస్తుడిగా, ఏదో గొర్రెల కాపరిగా నీకు కనబడొచ్చేమో కానీ దేవుని యొక్క దృష్టి సౌలు మీద లేదు. దేవుని దృష్టి ఎవరి మీద ఉందండి? దావీదు మీద ఉన్నది. దేవుడు అభిషేకించినటువంటి వ్యక్తి దావీదు. అందుకనే దావీదు యొక్క సాక్రిఫైస్, అవసరమైతే నేను చేస్తా, కానీ ఇశ్రాయేలు జనాంగము కోసం నా ప్రాణాలని కూడా పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనేటువంటి విషయం యోనాతాను హృదయాన్ని ఆకర్షించింది. దేవుని బిడ్డలారా, మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. దావీదు సౌలుతో మాట్లాడుట చాలించినప్పుడు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించుకొని అతని ప్రేమించెను. ఆమేన్. దేవుని బిడ్డలారా, చూసారా వాక్యంలో ఎంత స్పష్టంగా వ్రాయబడి ఉందో. సౌలు రాజుతో ఆయన మాట్లాడాడు. ఆ తర్వాత యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని, ఈ మాటను కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ యోనాతాను దావీదును ప్రేమించాడా, లేకపోతే దావీదు యోనాతానును ప్రేమించాడా? ఆ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి వాక్యంలో మీరు. అందుకనే ఈ వాక్యం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సాధారణంగా ఈ కాంటెక్స్ట్లో మనం చదివేది యోనాతానుని గురించి చెప్తున్నాడు ఇక్కడ. అందుచేతనే యోనాతాను దావీదును ప్రేమించెను, అర్థమైందా అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ వాస్తవంగా కనుక మనం చూసినట్లయితే దావీదే మొదట యోనాతానును ప్రేమించినట్లుగా చరిత్రలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, యోనాతాను దేనికి సాదృశ్యంగా ఇక్కడ వ్రాయబడ్డాడు అని అంటే, విమోచించబడినటువంటి విశ్వాసికి సాదృశ్యంగా యోనాతాను కనబడుతున్నాడు. యోనాతాను ప్రేమ కంటే దావీదు యోనాతానును ప్రేమించినటువంటి ప్రేమ చాలా గొప్పది. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలోనికి వద్దాం. ఈ 18వ అధ్యాయం 3-4 వచనాలు చదవండి. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని అతనిని ప్రేమించుచు యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకిచ్చెను. ఆమేన్. దేవుని బిడ్డలారా, దయచేసి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా చూడండి. దావీదు తనకు ప్రాణ స్నేహితుడని భావించుకొని, నెంబర్ 1 స్నేహితుడు. రెండవది అతన్ని ప్రేమించుచు, యోనాతాను అతనితో నిబంధన చేసుకొనెను. చాలా చాలా ప్రాముఖ్యమైన వాక్యం ఇది. 3 విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఒకటేంటంటే స్నేహితుడిగా ఎంచుకున్నాడు. ఒక వ్యక్తిని నీవు స్నేహితుడిగా ఎంచుకుంటేనే ప్రేమ పుట్టుకొస్తుంది. ఊర్లో చాలా మంది ఉన్నారండి. అందరు నువ్వు ప్రేమిస్తున్నావా? లేదు. ఎవరిని ప్రేమిస్తున్నావు? నీ స్నేహితుడిని నువ్వు ప్రేమిస్తున్నావు. దయచేసి గమనించాలి. యేసయ్య మన స్నేహితుడైనా, యేసయ్య పరమ తండ్రి అయినా, యేసయ్య అనేక మారులు నిన్ను ఆదరించే తల్లిగా ఉన్నాడు నీ కుటుంబంలో. కాబట్టి యేసయ్య మంచి స్నేహితుడు. నీ కోసం ప్రాణం పెట్టే స్నేహితుడి కంటే లోకంలో ఎవడైనా సరే ఉన్నాడా అనంటే ఒక్కడు లేడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ యోనాతాను విమోచించబడిన విశ్వాసికి మాత్రమే సాదృశ్యం కాదు, యేసయ్యకు కూడా సాదృశ్యం. అందుకనే ఆయన వాక్యంలో మనం చూస్తున్నాము, ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాడు దావీదును. రెండవది ఆయనను ప్రేమిస్తా వచ్చాడు. మూడవది నిబంధన కూడా చేసుకున్నాడు. ఈ నిబంధన ఎలాంటిదో తెలుసా? నా యేసుక్రీస్తు ప్రభువారు నాతో చేసినటువంటి నిబంధన, అది రక్త నిబంధన. యేసుక్రీస్తు ప్రభువారు నీకు స్నేహితుడిగా ఉండి, నీకు తండ్రిగా, దేవునిగా ఉండి, నీ కోసం కల్వరి శిలువలో తన రక్తాన్ని చిందించి నిబంధన చేశాడు. ఆయన నిబంధన చేశాడు. ఆ నిబంధనలో నువ్వు ఉన్నావా? ఈ ఉదయ కాలము ఒక్కసారి ఆలోచన చేయి. యోనాతాను దావీదును ప్రేమించి స్నేహితుడిగా భావించి వారిద్దరు కూడా నిబంధన చేసుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంతేకాదండి, నిబంధన చేసిన వారు, ప్రేమించుకునేవారు, మంచి స్నేహితులు, ప్రాణ స్నేహితుడు అని వాక్యంలో ఉంది. ఇటువంటి వారు తర్వాత చేసే పనే ఇక్కడ యోనాతాను కూడా చేస్తున్నాడు. ఏం చేశాడో తెలుసా? మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునకిచ్చెను. ఆగండి, ఏమేమి ఇచ్చేశాడు? తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదుకి ఇచ్చేశాడు. మరి ఇంక ఈయన దగ్గర ఏమని చెప్పండి. ఇప్పుడు ఏం దాచుకున్నాడు ఈయన? ఏమీ దాచుకోలే. ఆయనకున్నటువంటి సమస్తమును కూడా. ఏమండి యోనాతాను, ఏం చేస్తున్నావయ్యా నువ్వు ఎవరు అనుకుంటున్నావు అసలు? యోనాతాను యువరాజు, అయినా
సౌలు తర్వాత రాజుగా అభిషేకించబడి సింహాసనం మీద ఉండాల్సినటువంటి యోనాతాను, దేవుని బిడ్డరా, ఆ యోనాతాను చేస్తున్నటువంటి పని ఏంటంటే తన యొక్క రాజవస్త్రాన్ని, ఖడ్గాన్ని, విల్లును, నడికట్టును వాటన్నిటిని తీసి దావీదునకు ఇచ్చివేశాడు అని బైబిల్లో మనం చూస్తున్నాం. దీని యొక్క అర్థం ఏంటంటే సంపూర్ణమైనటువంటి సమర్పణకు సాదృశ్యం అండి. ఒక విశ్వాసి దేవునితో ఉన్నటువంటి సంబంధం, ఆ సన్నిహితమైనటువంటి సంబంధం, దేవుడు ఆ వ్యక్తితో చేసినటువంటి నిబంధన సంపూర్ణముగా అది జరగాలి అని అంటే ఆయన జీవితంలో తనకున్న యావత్తును కూడా తీసి దేవుని చేతిలో పెట్టాలన్నమాట. ఇక నాకంటూ ఏమీ లేదండి, నేనంటూ ఏమీ లేదు, నా సమస్తము కూడా దేవుడే నాకు అనుగ్రహించింది. ఈ రోజున నేను ఏమై ఉంటున్నానో అదంతా కూడా నా దేవునివే. అద్భుతమైనటువంటి విషయం. ఎంతమంది విశ్వాసులు, ఎంతమంది క్రైస్తవులు ఇటువంటి కవనెంట్లో ఉన్నారండి. ఈ రోజున దేవుడు ఆశించిన స్థాయిలో ఆయన అద్భుతమైన కార్యాలు నీ పట్ల చేయకపోవడానికి గల కారణం ఏంటంటే నీవు కలిగినదంతా కూడా, ఏదైనా సరే ఈ రోజున నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో అదంతా కూడా ప్రభువా ఇది నువ్విచ్చిందే, తిరిగి నీకు ఇవ్వడానికి నాకు ఏ విధమైనటువంటి అనుమానం లేదు ప్రభువా, నావన్నీ నీవే. ఎవరు చెప్పగలుగుతారండి? ఈ రోజున అటువంటి రీతిగా చెప్పలేని స్థితులను ఉన్నావు కాబట్టే దేవుడు ఆశించిన స్థాయిలో నీ పట్ల ఆయన కార్యాలు చేయలేకపోతున్నాడు. దయచేసి గమనించాలి. ఒక అద్భుతమైనటువంటి సంపూర్ణ సమర్పణ దేవుడు కోరుకుంటున్నాడు. నిజమైనటువంటి స్నేహితుడు నీ దేవుడు, నీ తండ్రి అని నువ్వు చెప్పగలుగుతున్నావు అనంటే నిజమైన సంపూర్ణమైన సమర్పణ కనుక నీ జీవితంలో లేకపోతే, ఒక కాలు ఇటు ఒక కాలు అటు కనుక వేస్తే నీ జీవితంలో సంపూర్ణమైన విధేయత ఎక్కడది? దేవుని బిడ్డరా, దేవుని ఆశీర్వాదాలు అందరికీ కావాలండి. లేనోళ్ళు ఎవరున్నారు? అవసరం లేనోళ్ళు ఎవరున్నారు? ఓ మాట చెప్పమంటారా? దేవుడు ప్రారంభంలో ఆ మొదటి ఆశీర్వాదాలు ఉచితంగానే ఇచ్చాడు, మొదటి పెళ్లిలో, ఆది కాండంలో. కానీ ఆ తర్వాత చూసినట్లయితే జలప్రళయం వచ్చిన తర్వాత, ఆ తర్వాత ద్వితీయోపదేశ కాండంలోనికి వచ్చిన తర్వాత దేవుని ఆశీర్వాదాలు షరతులతో కూడినటువంటి ఆశీర్వాదాలు కదా. మీరు ఇలా చేస్తే, మీరు నా ఆజ్ఞలను అనుసరిస్తే, మీరు నన్ను ప్రేమించిన ఎడలా, దేవుడు నీలో నుండి కోరుకునేది ప్రేమ. దేవుడు మనలో నుండి కోరుకునేది ప్రేమ. ఆయన పట్ల నీకు ఎంత ప్రేమను కలిగి ఉన్నావు అది దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. నీకు ఇష్టమైతే దేవుడి దగ్గరికి రావడం, కష్టమైతే మానేయడం, ఇష్టమైతే ప్రార్థన చేస్తావు, కష్టమైతే వాక్యం చదవడం మానేస్తావు అంటే దేవుని మీద నీకు ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి నీ ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ఇక్కడ యోనాతాను దావీదుకు వారి మధ్య ఉన్నటువంటి ప్రేమ, సంబంధం, ఆ సంపూర్ణమైనటువంటి సమర్పణ, ఆ నిబంధన మామూలు విషయాలు కాదండి. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి విషయం. కాబట్టే ఆ రీతిగా శాశ్వతమైనటువంటి నిబంధన వారిద్దరూ చేసుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. యోనాతాను దావీదుకి కత్తినిచ్చేశాడు, విల్లునిచ్చేశాడు, నడికట్టునిచ్చేశాడు, పై వస్త్రాన్ని, రాజవస్త్రాన్ని ఇచ్చేశాడు కదా. ఇవన్నీ కూడా యోనాతాను స్వంతవి, అవన్నీ కూడా యోనాతానుకు సంబంధించినవి. అంటే నాయనమాట, నావి అనుకున్నవి ఏమైతే ఉన్నాయో నీ జీవితంలో అవి నువ్వు వదిలిపెట్టకపోతే దేవుణ్ణి ఆశీర్వదించడానికి అవకాశాలు లేవు. కాబట్టి స్వంతవి, నీ బుద్ధి కావచ్చు, నీ సొంత బలం కావచ్చు, నీ స్వనీతి కావచ్చు. నువ్వు అనుకుంటావు అబ్బో నాకంటే భక్తిపరుడు ఎవరు లేడండి ఈ చర్చిలో అనుకుంటున్నావు. నీ సొంతవి ఇంకేమున్నాయి ఒకసారి ఆలోచించు. ఎవరికి వారు స్వంతవి, అవి వదిలిపెట్టుకోలేనటువంటివి, దేవునికి సమర్పించలేనటువంటివి, దేవుని పాదముల దగ్గర పెట్టలేనటువంటివి. కొన్ని దాచేసుకుంటాం మనం, కొన్ని మాత్రమే దేవుడికి ఇస్తాం. అవునా కాదా చెప్పండి? అది ఏదైనా కావచ్చు. సమస్తము నువ్వే ప్రభువా, నేను ఏమై ఉన్నానో అది కేవలం నువ్వే నాయనా. నిన్ను బట్టి మాత్రమే దావీదు వలె దేవుని మీద ఆధారపడితే ఊహించలేని అద్భుతమైన కార్యాలు దేవుడి నీ పట్ల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయంలోనికి వద్దాం. 4-5 వచనాలు. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదును గూర్చి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహు మేలు చేసెను గనుక రాజా నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువుగాక. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిస్తీను చంపగా యెహోవా ఇశ్రాయేలీయులకు అందరికీ గొప్ప రక్షణ కలుగజేసెను. అది నీవే చూచి సంతోషించితివి గదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపం చేయదు అని మనవి చేయగా,
దేవుని బిడ్డలారా, ఈ చదివిన వాక్య భాగంలో యోనాతాను తండ్రి అయినటువంటి రాజు అయినటువంటి సౌలు, ఆ సౌలుతో యోనాతాను దావీదు పక్షంగా వెళ్ళి మాట్లాడుతున్నాడు. అదనమాట ఈ సన్నివేశం. సౌలుకు దావీదు శత్రువు అయిపోయాడు. ఆయన ఏం తప్పు చేయలే. వాస్తవంగా చూసినట్లయితే సౌలు కుటుంబాన్ని కాపాడినటువంటి వ్యక్తి దావీదు. ఇశ్రాయేలు జనాంగం పక్షంగా నిలబడి యుద్ధం చేసి జయమును అనుగ్రహించినటువంటి వ్యక్తి దావీదు. అలాంటి దావీదును సౌలు చంపడానికి కారణం ఏంటంటే దెయ్యం పట్టింది అడికంతే. వాడి చుట్టూ కూడా దురాత్మలతో నింపబడిపోయాడు. కాబట్టే సౌలు రాజు ఉపకారము చేసిన దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడు అన్నమాట. ఇక్కడ అది ఇప్పుడు చదివినటువంటి వాక్య భాగంలో, అయ్యా నిన్ను నీ కుటుంబాన్ని రక్షించాడు కదా, అటువంటి వ్యక్తి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయదు అని మనవి చేయగా, దేవుని బిడ్డరా, సౌలు ఎట్టి పరిస్థితుల్లో కూడా దానిని ఒప్పుకోనటువంటి కారణం ఏంటంటే సౌలు కుటుంబము, గర్వము, అధికార గర్వము, ఇలాంటివన్నీ దురాత్మతో నింపబడిపోయింది సౌలు యొక్క మనసు. అది గుర్తుపెట్టుకోవాలి. అందుకనే దావీదును ఎలాగైనా సరే పట్టుకుని చంపడానికి కంకణం కట్టుకున్నాడు. ఎక్కడ దొరుకుతాడా అని ఆ క్రూరుడైనటువంటి తండ్రి, రాజు అయినటువంటి సౌలు. దేవుని బిడ్డలారా, ఈ యోనాతాను అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? అంత క్రూరుడిగా ఉన్నాడు కదా, అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక శత్రువు అని భావిస్తున్నటువంటి దావీదుని గురించి చెప్పడానికి ఎన్ని గట్స్ ఉండాలా? దేవుని బిడ్డలారా, యోనాతాను భయపడలేదు. దావీదు పట్ల అతడు ఒక మంచి మనవి చేసినట్లుగా, ఈ రోజున మనం బ్రతుకున్నాము, మన కుటుంబం అనంటే అది దావీదు వల్ల మాత్రమే అని జ్ఞాపకము చేసినటువంటి యోనాతాను అని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. అయితే సౌలు కోపం వచ్చి యోనాతాను మీద చాలా కోప్పడిపోయాడు. అయితే దేవుని బిడ్డలారా, ఇక్కడ చరిత్ర ఏంటంటే యోనాతాను దేవుని బిడ్డ, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, అతడు యుద్ధశూరుడు. రకరకాలుగా చాలా మంచి విషయాలు ఆయన గురించి వ్రాయబడి ఉన్నాయి బైబిల్లో. అయితే ఈ సంగతి అంతా కూడా ఆ తర్వాత యోనాతాను చేసిన పని ఏంటంటే, మా బాబుకి ఎంత చెప్పినా సరే వింటలే అన్న సంగతి దావీదుకు తెలియచేయడానికి ఈ సంగతి 1 సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము 20 నుండి 31 వచనాలు ఆ సారాంశం నేను చెప్తాను. ఈ సంగతి దావీదుకు రహస్యంగా తెలియచేయడానికి యోనాతాను ఏం చేశాడంటే, ఆయన బాణములు పట్టుకుని ఒక పిల్లోని తీసుకుని వెళ్ళిపోయి పొలానికి వెళ్ళిపోయాడు. ఆ విధంగా వెళ్ళిపోయి అక్కడ ఒక ప్రక్కన దావీదు వస్తున్నాడు అక్కడికి, మరొక ప్రక్కన పట్టణములో నుండి యోనాతాను వెళుతున్నాడు. దూరము నుండి యోనాతాను చూస్తున్నాడు. వీరిద్దరూ దగ్గరికి వచ్చిన తర్వాత అసలు విషయాన్ని యోనాతాను తన ప్రాణ స్నేహితుడిగా భావిస్తున్నటువంటి దావీదుతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే దావీదు సంగతంతా కూడా తెలుసుకున్నాడో, దావీదు బహుగా దుఃఖపడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దావీదు ఏడుస్తూ ఉన్నాడు, అయ్యో మీ కుటుంబానికి నేను ఏం హాని చేశాను? ఇశ్రాయేలు జనాంగం పక్షంగా నేను నిలబడి ఇశ్రాయేలులకు దేవుని యొక్క జయాన్ని నేను తీసుకుని వచ్చానే, మరి అటువంటి నన్ను ఎందుకు నీ తండ్రి చంపాలని కోరుతున్నాడు అయ్యా? చాలా ఏడుస్తూ ఉన్నాడు, చాలా దుఃఖపడిపోతా ఉన్నాడు. ఆ తర్వాత వారిద్దరు కూడా వాక్యంలో వ్రాయబడిన మాట ఏంటంటే, వారిద్దరూ మరొక మారు వారు ప్రమాణము చేసుకొనిరి అని వాక్యంలో మనం చూస్తున్నాం. అక్కడ వరకు బాగానే ఉందండి. ఆ తర్వాత జరిగినటువంటి సందర్భం ఏంటంటే, అలా ఎక్కెక్కి ఏడుస్తూ దుఃఖముతో కృంగిపోయినటువంటి దావీదు తన ప్రాణమునకు హాని కలగబోతుంది, నేను దొరికితే రాజైనటువంటి సౌలు నన్ను హతమారుస్తాడు అని ఆయన బాధపడుతూ ఎక్కెక్కి వేడుస్తూ ఆయన అరణ్యములోనికి వెళ్ళిపోయాను. వాక్యంలో ఉంది అది. అయితే యోనాతాను ఆయన చేసిన పని ఏంటో చెప్పమంటారా? యోనాతాను ఎలాగైతే పట్టణములో నుంచి వచ్చాడో, తిరిగి యోనాతాను మరలా అదే దారిన తన తండ్రి దగ్గరికి ఆయన వెళ్ళిపోతున్నటువంటి సందర్భం అది. దైవ జనాంగం, ఇది చాలా ప్రాముఖ్యమైనది చరిత్రలో. ఈ సన్నివేశము జాగ్రత్తగా మీరు గమనించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఒక ప్రక్కన దావీదు ఏడుస్తూ ఆయన అరణ్యములోనికి వెళ్ళిపోతున్నాడు. మరొక ప్రక్కన యోనాతాను ఆయన ఎలాగొచ్చాడో అలాగే తిరిగి వెళ్ళిపోతున్నాడు. యోనాతానా, ఎక్కడికి వెళ్తున్నావయ్యా? నేను పట్టణానికి వెళ్తున్నాను, నా తండ్రి దగ్గరికి నేను వెళ్తున్నాను. నీ ప్రాణ స్నేహితుడిగా నువ్వు భావిస్తున్నటువంటి దావీదు ఎంతో కుమిలిపోయి ఎక్కెక్కి ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడయ్యా ఆయన అనంటే, అవునండి, ఆయన దారిని ఆయన వెళుతున్నాడు, నా దారిని నేను వెళ్ళిపోతున్నాను అనే సమాధానం వస్తుంది. దేవుని బిడ్డలారా, ఎవరి దావీదు? దేవుని చేత అభిషేకించబడిన వాడు యోనాతానుకు తెలియదా? రాజైనటువంటి సౌలు తర్వాత
రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించబోతున్నాడు, దేవుని యొక్క హస్తం ఆయన మీద ఉంది, దేవుని యొక్క ఆత్మ ఆయన మీద ఉంది అన్న సంగతి యోనాతానుకు తెలియదా? తెలుసు. దేవుడు ప్రత్యేకించి ఎన్నుకున్నటువంటి వ్యక్తి యోనాతానుకు తెలియదా? తెలుసు. దావీదును ప్రేమించిన వాడు కాదా యోనాతాను? ప్రేమించిన వాడే, ప్రాణ స్నేహితునిగా భావిస్తున్నటువంటి వాడే, నిబంధన కూడా చేసినటువంటి వాడే. అయితే దావీదు పక్షముగా ఆ శ్రమ కాలములో కృంగినటువంటి స్థితిలో దావీదు ఏ దారినైతే ఎంచుకున్నాడో అదే దారిని రావలసినటువంటి యోనాతాను ఆ దారిని ఎంచుకొనక తిరిగి తన తండ్రి వైపు వెళ్ళిపోతున్నటువంటి యోనాతాను. దైవజనాంగమ దయచేసి గమనించండి. నీవు భక్తిపరుడవే, నువ్వు విశ్వాసివే, దేవుని వాక్యాన్ని చదివేవాడివే, ప్రార్థన కూడా నువ్వు చేసేవాడివే. నీ దృష్టిలో అన్నీ కూడా యోనాతాను వలె బాగానే ఉన్నాయి అని నువ్వు అనుకుంటున్నావు. నా భక్తి, నా విశ్వాసం, క్రమంగా నేను మందిరానికి వస్తున్నాను, అన్నీ బాగానే ఉన్నాయి అని నువ్వు అనుకుంటున్నావు. కానీ యోనాతానులో ఏదో ఒక కొదువ అలాగే ఉండిపోయింది. ఈ రోజున విశ్వాసిగా దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి నా ప్రియమైన దైవ జనాంగమా, నీ జీవితంలో ఉన్నటువంటి కొదువేంటో ఒకసారి ఆలోచన చేయి. నువ్వు పోగొట్టుకుంటున్నటువంటి ఆశీర్వాదం ఏంటో ఒకసారి ఆలోచన చేయి. దావీదు గురించి అన్నీ తెలిసినటువంటి వాడే, నిబంధన చేసుకున్న వాడే, ప్రేమించిన వాడే, ఆయన పక్షంగా కూడా రాజుతో మాట్లాడిన వాడే యోనాతాను. కానీ దావీదును వెంబడింపని యోనాతాను, దావీదు మార్గమును కోరుకోనటువంటి యోనాతాను ఎలాగొచ్చాడో అలాగే తిరిగి వెళ్ళిపోయాడు. మొదటి సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గల వారందరూ, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చియుండిరి. దేవుని బిడ్డలారా, ఆ విధంగా వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి సంఘటన ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏమిటి సంఘటన అంటే, ప్రాణభయంతో పారిపోతూ ఏడుస్తూ చాలా భారముతో ఉన్నటువంటి దావీదు ఆయన వెళ్ళిపోయి అదుల్లాము అనేటువంటి గుహలో ఆయన దాక్కున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆయన సంగతి తెలుసుకున్నటువంటి ఆయన కుటుంబీకులు, ఆయన సోదరులు కొంతమంది వారు ఏం చేశారంటే, వారే కాదు వారితో పాటు ఇక్కడ ఉన్నాయి చూడండి 3 విషయాలు. ఇబ్బంది గలవారు, రెండవది అప్పులు చేసుకున్న వారందరూ, మూడవది సమాధానము లేనటువంటి వారందరూ కూడా ఈ దావీదును వెతుక్కుంటూ అదుల్లాము గుహలోనికి వచ్చిరి. వాక్యంలో ఉంది. దేవుని బిడ్డలారా, ఈ సన్నివేశాన్ని నేను చదువుతా ఉన్నప్పుడు నాకేం గుర్తొస్తుందంటే, పర్ఫెక్ట్గా ఒక చర్చ్ అక్కడ మనకు కనబడుతుంది. ఈ రోజున సంఘము అనగా ఏదో దేవుని చేత విమోచించబడినటువంటి ప్రజలు మాత్రమే కాదండి, వారితో పాటు సమాధానం లేని వారు ఉన్నారు, వారితో పాటు కుటుంబంలో అనేక సమస్యల్లో ఉన్నవారు ఉన్నారు, వాటితో పాటు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నటువంటి వారు ఉన్నారు, వారితో పాటు అనేకమైనటువంటి అప్పులు, ఇబ్బందులు కలిగినటువంటి వారు సంఘాల్లో లేరంటారా? చెప్పండి, ఉన్నారు. ఇక్కడ కూడా అదుల్లాము గుహ పర్ఫెక్ట్గా ఒక సంఘానికి సాదృశ్యంగా ఉంది అని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. వారందరికీ కూడా దావీదు అధిపతి ఆయను. దాదాపు 400 మంది అక్కడ ఆయనతో ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఒక ఆయన ఒకసారి నన్ను అడిగాడు, సార్ మీరు ఆ వ్యక్తిని రాక్ చర్చ్కి ఎందుకు రానిస్తున్నారండి అని అడిగాడు. అప్పుడు నేను ఆయన అడిగాను, ఎవరండి ఆయన? ఆయన సంగతి మీకు తెలియదు, సోమవారం నుండి శనివారం వరకు సారా కొట్టు దగ్గరే ఉండి పొద్దున్న నుండి సాయంత్రం వరకు ప్రతిరోజు తాగుతూనే ఉంటాడు, అలాంటి వ్యక్తుల్ని సంఘానికి రానివ్వకూడదు అని చెప్పాడు. అప్పుడు నేను ఆయనతో ఒక మాట అన్నాను, అయ్యా ఈ రాక్ సంఘాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా అని అన్నాను. ఎందుకు ఇచ్చాడండి అని అంటే, అలాంటి వారి కోసమే అని నేను అన్నా. కారణం ఏంటో తెలుసా? ఎవరైతే లోకం వైపు ఉంటున్నారో, ఎవరైతే భయంకరమైన జీవితాలు జీవిస్తున్నారో, ఎవరైతే పాపములో ఉంటున్నారో, అలాంటి వారి కోసం నా యేసయ్య కల్వరి సిలువలో రక్తాన్ని చిందించాడు, ప్రాణాన్ని పెట్టాడు. ఆ రక్తము ద్వారా వారిని విమోచించడానికి వచ్చినటువంటి మహోన్నతమైన దేవుడైనా, మహోన్నతమైనటువంటి దేవుడైన. అందుకనే సంఘము అనేటువంటిది వారి కోసం మాత్రమే పరలోక సంబంధమైన దైవ సన్నిధి కలిగినటువంటి స్థలం ఇది. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. ఎంత గొప్ప భాగ్యం. ఇక్కడ ఇబ్బందులు కలిగిన వారు,
అప్పుల బాధ కలిగిన వారు, సమాధానము లేనటువంటి వారందరూ కూడా అక్కడికి వచ్చారు. దేవుని బిడ్డలారా, ఎవరండి వీరు? దావీదును ఎరిగిన వారు, దావీదేంటో తెలిసిన వారు, దావీదును ప్రేమించిన వారందరూ కూడా దావీదు దగ్గరికి వచ్చేసారండి. అక్కడ దేవుని బిడ్డలారా, మరి వీరందరూ కూడా పట్టణంలో ఉండాల్సిన వాళ్ళు కదా, పట్టణాన్ని వదిలి వచ్చిన వాళ్ళు వీళ్ళు. రాజు దగ్గర ఉండాలి కదా, రాజును వదిలి వచ్చిన వారు వీరు, రాజ్యాన్ని వదిలి వచ్చిన వారు వీరు. దేవుని బిడ్డలారా, యెహోవా చేత విసర్జించబడిన రాజు సౌలు, ఆ విషయాన్ని గుర్తెరిగినటువంటి వారు వీరు. అనుమానమే అక్కర్లే. అందుచేతనే మాకు రాజు కాదండి అవసరం, మాకు పట్టణం కాదండి అవసరం, మాకు కావలసినటువంటి మా నాయకుడు దావీదు. ఆ దావీదుని కూడా దేవుడు అభిషేకించాడు అని గుర్తించినటువంటి వారు. నిజమైనటువంటి సంఘము అదుల్లాము గుహ అని మీకు నేను మనవి చేస్తున్నాను. నిజమైన రాజు, అభిషేకించబడిన వాడు దావీదు మహారాజు, ఆయన సింహాసనం. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఎవరైతే దావీదుతో పాటు శ్రమలు అనుభవించారో, ఎవరైతే ఆ బాధలో, శోధనలో, అదుల్లాము గుహలో ఉన్నారో, దావీదు రాజు అయిన తర్వాత వారందరికీ కూడా చాలా ఉన్నతమైనటువంటి పదవులు ఇచ్చినట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఆ గుంపులో యోనాతాను ఉన్నాడా? అది ప్రశ్న. ఆ గుంపులో యోనాతాను ఉన్నాడా? యోనాతాను, నేను నిబంధన చేసుకున్నాను అంటున్నావు, నా ప్రాణ స్నేహితుడు అని చెప్పుకుంటున్నావు, ఇంకా ఆయన్ని ప్రేమిస్తున్నాను అని అంటున్నావు. మరి అలాంటప్పుడు నువ్వు అదోలాము గుహలో ఉండాలి కదా. నువ్వెక్కడున్నావు యోనాతాను అని అంటే యోనాతాను ఇచ్చేటువంటి జవాబు వేరేగా ఉంటుందండి. దేవుని బిడ్డలారా, యోనాతాను సుఖాన్ని, భోగాన్ని, యోనాతాను రాజ్యాన్ని, సింహాసనాన్ని, తన తండ్రిని, పట్టణాన్ని విడిచిపెట్టలేక ఆయన వేరే మార్గాన్ని కోరుకున్నాడు. కాబట్టి దావీదు మార్గాన్ని ఎంచుకోలే. యోనాతాను పట్టణం వైపు వెళ్ళిపోయినటువంటి సందర్భం. దేవుని బిడ్డలారా, 1 సమూయేలు 31వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. అంతలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఫిలిష్తీయుల ఎదుట నుండి పారిపోయిరి. గిల్బోవ పర్వతము వరకు ఫిలిష్తీయులు వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను తరుముచు యోనాతాను, అబీనాదాబు, మెల్కీషువా అను సౌలు యొక్క కుమారులను హతము చేసిరి. ఎంత స్పష్టంగా ఇక్కడ వ్రాసాడో చూడండి. దేవుని బిడ్డరా, నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు ఆలోచిస్తా ఉన్నాను. ఇందాక రాశాడు కదా వాళ్ళందరూ కూడా హతులైరి అని. ఎందుకు ఇంత స్పష్టంగా, ఇంత క్లియర్గా నేమ్స్ మెన్షన్ చేసి ఆ విధంగా రాయవలసి వచ్చింది అని అంటే ఇప్పుడు ఈ చదివిన వాక్య భాగంలో అంతలో ఫిలిస్తీయులు ఇశ్రాయేలీలతో యుద్ధము చేయగా, అంటే మరొకసారి అనమాట యుద్ధం జరిగింది. ఈ యుద్ధము చేయగా ఇశ్రాయేలీలు ఫిలిస్తీయుల ఎదుట నుండి పారిపోయిరి. భయం వచ్చేసింది వాళ్ళకి, పిరిగితనం వచ్చేసింది. అమ్మో మా వల్ల కాదు, మేము జయించలేమనేటువంటి భావం వచ్చేసింది. కాబట్టి ఫిలిస్తీయుల ఎదుట గడగడలాడి పారిపోయినటువంటి సందర్భం. ఎవరండి వీరు? దేవుని ప్రజలండి వీరు, దేవుని నామమును ధరించిన వారండి వీరు. అలాంటి ఇశ్రాయేలు జనాంగము పారిపోవడం సిగ్గుచేటని మీకు నేను మనవి చేస్తున్నాను. గిల్బోవ పర్వతము వరకు ఫిలిస్తీయులు వారిని హతము చేయుచు సౌలును అతని కుమారులను హతము చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అందుకనే దుష్టుల సాంగత్యము మంచి నడవడికను చెరుపును. అందుకనే దుష్టుల్ని ఎవరి దగ్గరికి రానివ్వద్దు, అలాంటి వారితో సాంగత్యం చేయొద్దు. రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి కొంపలు కూల్చేవారు ఉంటారు, రకరకాలుగా నిన్ను మోసం చేసేవాళ్ళు ఉంటారు. ప్రాణ స్నేహితుడు అని నువ్వు అనుకుంటావు, కానీ మొట్టమొదట మోసం చేసేవాడు ఆడే. నిన్ను మొట్టమొదట మోసం చేసేవాడు ఎవడో బయటోడు కాదు. అర్థమైందా? నువ్వు ప్రాణ స్నేహితుడు అనుకునేవాడే. నువ్వు ఎవరికైతే మేలు చేస్తున్నావో వాడే నీకు కీడు చేస్తాడు. నీ కుటుంబంలో ఉన్నవారు అవ్వచ్చు, నీ రక్త సంబంధికులు అవ్వచ్చు, నీ ప్రక్కనున్నవాడు అవ్వచ్చు, ఎవడైనా సరే దురాత్మ వారిలో ఉందన్న సంగతి మర్చిపోవద్దు. దేవుని బిడ్డలారా, యోనాతాను మరణించడానికి కారణం ఏంటండి? సౌలు మీద దురాత్మలు ఉన్నాయి, సౌలు క్రూరుడిగా ఉన్నాడు, యోనాతాను మంచోడే. కానీ దేవుని బిడ్డలారా, ఏదో ఒక విషయంలో కొదువ కనపడింది కాబట్టి మరణం అనేటువంటిది కుటుంబంలోనికి వచ్చినప్పుడు యోనాతాను కథ ఎవ్వడు కూడా మిగలలేదు. అక్కడ యోనాతాను కథ ఎవ్వడు కూడా మిగలలేదు. జాగ్రత్త, దుష్టుని ఎంటర్టైన్ చేయొద్దు, దుష్ట కార్యాలు చేసేవారిని ఎంటర్టైన్ చేయొద్దు. వారు సాతాను సంబంధికులు అని బైబిల్లో మనం వారిని చూస్తూ ఉన్నాం.
8వ వచనంలో చూసినట్లయితే 31వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, మరునాడు ఫిలిష్తీయులు ఆ. హతమైన వారిని దోచుకొని వచ్చి ఆ. గిల్బోవ పర్వతం మీద పడిపోయిన సౌలును ఆ. అతని 3 కుమారులను కనుగొని 10వ వచనం చదవమ్మా. మరియు వారు అతని ఆయుధములను అష్టారోతు దేవి గుడిలో ఉంచి అతని మొండెమును బేత్షాను పట్టణపు అతని గోడకు మొండెమును బెత్సాను పట్టణ గోడకు తగిలించి తగిలించిరి అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు సౌలు చేసేటువంటి పనులు, అతడి యొక్క పన్నాగాలు, అతని యొక్క దుష్ట ఆలోచనలు ఏంటి, దేవుని బిడ్డను ఎలిమినేట్ చేయడానికి ఏదేదైతే పన్నాగాలు పన్నుతూ ఎలాంటి ఆలోచనలతో ఉన్నాడు దేవుడు చూస్తూ ఉంటాడు అనుకుంటున్నారా? దేవుడు ఊరికనే దాన్ని చూస్తూ ఊరుకుంటాడు అనుకుంటున్నారా? దేవుడు ఏమీ చేయడం నువ్వు అనుకుంటున్నావా? జాగ్రత్త, మొత్తం కుటుంబాన్ని లేపేస్తాడు. జాగ్రత్త, ఇక్కడ అదే కనబడుతుంది. ఇక్కడ మామూలుగా లేదు తీర్పు. అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఆ సౌలు హతమార్చబడ్డాడు, దావీదు రాజు అయ్యాడండి. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున దావీదు సింహాసనాన్ని అధిష్ఠించగా, దావీదుతో ఉన్న వారందరూ కూడా వారి వారి యొక్క అర్హతలకు తగినట్టుగా దేవుడు వారికి కూడా పదవులు ఇచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎవరండి వారు? దావీదు మార్గాన్ని కోరుకున్నటువంటి వారమ్మా. దావీదు మార్గాన్ని కోరుకున్నటువంటి వారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీ పరిస్థితి ఎలాగుంది? నీ ఆధ్యాత్మికమైనటువంటి పరిస్థితి ఒక కాలు ఇటు ఒక కాలును అటు వేసినట్లయితే నీకు యోనాతానుకు ఏమి తేడా లేదు. అనేక మంది క్రైస్తవులే, కానీ వారి యొక్క జీవితాల్లోనికి ఒక్కసారి చూస్తే పరిస్థితులు అంత బాగున్నట్టుగా కనిపించటంలే. ఏదో ఒక తప్పు, ఏదో ఒక కొదువ. దుష్టుడు నీ కుటుంబంలోనికి నువ్వు రానిచ్చావు, దాని యొక్క ప్రతిఫలం అంత బాగుండదండి. దేవుని బిడ్డలారా, దైవ జనాంగమా, దావీదు ప్రాణ స్నేహితుడు, తన సమస్తమును కూడా దావీదునకు అర్పించినటువంటి యోనాతాను ఎందుకు హతమైపోయాడు? దావీదు రాజ్యంలో ఉండాల్సినటువంటి వాడు, దావీదుకు ఏ మహిమైతే దేవుడు అనుగ్రహించాడో ఆ మహిమలో పాలు పొందవలసినటువంటి వాడు యోనాతాను. ఒకవేళ ఆ అరణ్యములో కనుక యోనాతాను దావీదును చూసి కొంచెం జాలి పడితే, కొంచెం ఆయన మీద దృష్టి పెట్టి, అయ్యో ఎక్కెక్కి ఏడుస్తా వెళ్ళిపోతున్నాడు నా ప్రాణ స్నేహితుడు దావీదు అని కనుక ఆ దావీదు మార్గాన్ని కనుక యోనాతాను ఎంచుకుంటే దేవుడు స్పేర్ చేసేవాడేమో. కానీ దేవుని బిడ్డలారా, యోనాతాను మంచి చరిత్రే, భక్తి కలిగిన వాడే. కానీ ఆయనలో ఉన్నటువంటి కొదువ చూసారా? దావీదును అంతము వరకు వెంబడింపలేకపోయిన యోనాతాను. నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు ఒక ప్రమాణం చేశావు, ఎన్ని కష్టాలు వచ్చినా, శోధనలు వచ్చినా, బాధలు వచ్చినా అంతము వరకు నా దేవుని కోసం నేను జీవిస్తా. ఏమైపోయింది? ఆ కవనెంట్ ఏమైపోయింది? ఆ ప్రమాణం ఏమైపోయింది? దావీదును అంతము వరకు వెంబడింపలేకపోయిన యోనాతానులో అన్నీ చక్కగానే కనపడ్డాయి, అన్నీ బాగున్నట్టుగానే కనపడ్డాయి. దేవుని యొక్క ప్రమాణం, దేవుని యొక్క కవనెంట్ కూడా ఉంది. కానీ ఆ కవనెంట్లో నిలబడినటువంటి యోనాతాను. నువ్వు అనుకుంటున్నావు, నేను క్రైస్తవ కుటుంబంలో నేను జన్మించాను, మా తల్లిదండ్రులు చాలా భక్తిపరులు, లేకపోతే ఇంకొకటి నాకు మంచి ప్రవచనాలు వచ్చాయి, ఇంకొకటి నువ్వు అనుకుంటున్నావు. యోనాతాను చరిత్ర చదవండి. నీ జీవితంలో కనుక కొదువ అనేటువంటిది ఏదైనా ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయంలో యేసయ్య కొదువను తీసివేయునుగాక. దావీదు సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచినట్లు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని స్థిరపరచునుగాక. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యకరమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ దివ్యమైన సన్నిధిని మాకు అనుగ్రహించి ప్రభువా, యోనాతాను చరిత్రలో నుండి, దావీదు చరిత్రలో నుండి మాతో మాట్లాడినటువంటి అద్భుతమైన వర్తమానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. మా జీవితానికి, మా కుటుంబాలకు, మా విశ్వాస యాత్రకు అతి దగ్గరగా ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి చరిత్రను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవా, ఈ దినాన మీరు మాతో మాట్లాడి మాకు నేర్పించినటువంటి అనేకమైన సంఘటనలు నాయన, ఇదిగో మా ఆధ్యాత్మికమైనటువంటి కను దృష్టిని నువ్వు తెరిచి మేము పరిశీలించుకోవడానికి నువ్వు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను తండ్రి. అవును నాయన, యోనాతానులో అన్నీ బాగానే కనబడ్డాయి, కానీ
ఇదిగో నాయన, నీ మార్గములో నిలబడలేకపోయినటువంటి యోనాతాను, నీ నిబంధనలో నిలబడలేకపోయినటువంటి యోనాతాను, లోకములో పట్టణముతో కలిసిపోతున్నటువంటి యోనాతాను, అటువంటి పరిస్థితుల నుండి మమ్మల్ని తప్పించండి యేసయ్యా. దావీదు, ఇతడు నీవు కోరుకున్నటువంటి వ్యక్తి, అతడు నా హృదయానుసారుడు అని నువ్వు చెప్పిన రీతిగా మేము కూడా మా తండ్రి, మా కుటుంబాలు కూడా మా తండ్రి, నీ హృదయానుసారంగా మేము జీవించడానికి, నీ మార్గములో మేము జీవించడానికి, నీ నిబంధన కలిగిన ప్రజలముగా మేము ఉండడానికి నీ అభిషేకముతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. నీ అభిషేకముతో నింపండి. నిలబడి చేతులు పైకెత్తిన ప్రతి ఒక్క బిడ్డను చేతులుగా అప్పగిస్తున్నాను. ఇప్పుడే యేసు నామములో ప్రభువా, నీ ప్రత్యేకమైనటువంటి కృప, నీ సన్నిధిని బిడ్డల మీద ప్రకటిస్తున్నాను. దుష్ట కార్యములను, సైతానీయ కార్యములను నజరేయుడైన యేసు నామములో ఇప్పుడే పారద్రోలమని ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. ఆ బిడ్డల చుట్టూ నీ కంచెను వేయండి, ఆ కుటుంబము చుట్టూ నీ కంచెలు వేయండి ప్రభువా. నీకు స్తోత్రాలు. ఎవరైతే నాయన ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో ఉంటున్నారో, ఆర్థిక పరమైన ఇబ్బందుల, కోర్టు సమస్యల్లో ఉంటున్నారో, చేతుల పైకెత్తండి. ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో బ్రేక్ త్రూ కలగబోతుంది. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా అనుగ్రహించే దేవుడు మన మధ్యలో ఉంటుండగా అనుమానమే వద్దు, అనుమానమే వద్దు. యేసు నామములో పరలోకపు వాకిళ్లు తెరవబడునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరైతే బలహీనుల్లో ఉంటున్నారో ప్రభువా, అనారోగ్యముతో మంచం మీద పడి ఉంటున్నారో నాయన, నిరాశ నిస్పృహలలో నాయన, ఓపు లేనటువంటి స్థితిలో ఉంటున్నారో, ఇప్పుడే నాయన నీ యొక్క బలమైనటువంటి స్వస్థపరిచే ఆత్మను రిలీజ్ చేస్తున్నాను. నీ చిత్తమైతే ఓ శిరస్సు మొదలుకొని అరిపాదము వరకు వారిని ముట్టమని ప్రార్థన చేస్తున్నాను. ఏ ఒక్క వ్యక్తి కూడా బలహీనతలో ఉండడం నీ చిత్తము కాదు కాబట్టి ఇప్పుడే నీ పునరుద్ధాన శక్తి వారిని తాకునుగాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. ఎవరైతే అనారోగ్యంగా ఉంటున్నారో ఇప్పుడే అద్భుతమైన సూపర్ న్యాచురల్ హీలింగ్ దేవుడు వారికి అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ఎవరైతే నెమ్మది లేని స్థితిలో ఉంటున్నారో, కుటుంబాల్లో సమాధానము లేనటువంటి స్థితిలో ఉన్నారో, భార్య భర్తల మధ్య సమాధానము లేనటువంటి స్థితిలో ఉన్నారో, అట్టి అసమాధానమును కలగజేసే దురాత్మ శక్తులను యేసు నామములో పారద్రోలమని ప్రార్థన చేస్తున్నాను. ఆ బిడ్డలు నీ బిడ్డలు యేసయ్యా. ఓ విమోచించబడిన బిడ్డలు ప్రభువా, నీ నామమును ధరించినటువంటి బిడ్డలు నాయన, వారి దరిదాపుల్లోనికి దుష్టుడు రావడానికి వీలు లేదు నాయన. ఇప్పుడే వారి చుట్టూ నీ యొక్క రక్తపు కంచెను ప్రకటిస్తున్నాను, నీ రక్తపు కంచెను ప్రకటిస్తున్నాను, నీ రక్తపు కంచెను ప్రకటిస్తున్నాను. గొప్ప జయము వారి జీవితాలు అనుగ్రహించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఎవరు ఎటువంటి అవస్థలో ఉన్నారో నీకు తెలుసు నాయన. ఓ హృదయాంతరంగా నెరిగి మాట్లాడే దేవుడవ నాయన, నీకు స్తోత్రం. ఇప్పుడే నీ బిడ్డల వైపు చూడండి, ఒక్కసారి వారి వైపు చూడండి, ఒక్కసారి ఆ కుటుంబాల వైపు మీరు చూడమని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఇప్పుడే యేసు నామములో మరొక మారు ప్రకటిస్తున్నాను. ఈ అద్భుతమైనటువంటి విజయాన్ని వారి మీద ప్రకటిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరచండి. యేసయ్యా, నీకు స్తోత్రములు తండ్రి. కానీ వారమంతా కూడా నీ బలమైనటువంటి సన్నిధి మాతో ఉంచి నాయన, నీ యొక్క ఆశీర్వాదం, నీ దీవెనలు అందరికీ అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. చెప్దాం, గట్టిగా చెప్దాం, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు నౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక.